కొన్ని క్లాసిక్ హిట్లకు రీమేక్ లేదా సీక్వెల్ చేయకపోవడమే చాలా మంచిది. బాలీవుడ్ కు ఈ విషయం తెలిసినా కూడా ప్రయోగాలు మాత్రం చేస్తూనే ఉంది. ఫ్లాప్స్ మూటగట్టుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు 43 ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా ఒక ఊపు ఊపేసిన క్లాసిక్ అండ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రానికి సీక్వెల్ చేస్తోంది. దీనికోసం టాలీవుడ్ హీరో రైటర్ను అప్రోచ్ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంతకు ఆ క్లాసిక్ హిట్ మూవీ ఏది? ఏ తెలుగు స్టార్ను అప్రోచ్ కాబోతున్నారు? చాలా మంది బాలీవుడ్ లో గజని 100 కోట్ల క్లబ్ లోకి చేరిన ఫస్ట్ ఫిలిం అనుకుంటారు. కానీ దీనికన్నా ముందే ఈ ఫీట్ టచ్ చేసిన మూవీ డిస్కో డాన్సర్. మిథున్ చక్రవర్తి హీరోగా 1982లో వచ్చిన ఈ ఫిలిం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది. ఐయామ్ ఏ డిస్కో డాన్సర్ పాటతో ఊపేశాడు మిథున్. ఈ కల్ట్ క్లాసిక్ చిత్రం వచ్చి 40 ఏళ్లు దాటుతున్నా ఈ సినిమాకు పాటలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఇన్నాళ్లకు ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ సుభాష్. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడట. డిస్కో డాన్సర్ పై కాపీరైట్స్ ఇష్యూ ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు సీక్వెల్ జోలికి పోలేదు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సుభాష్. రీసెంట్లీ అతడికి అనుకూలంగా తీర్పు రావడంతోనే ఇప్పుడు సీక్వెల్ పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. డిస్కో డాన్సర్ సీక్వెల్ కోసం టాలీవుడ్ స్టార్ రైటర్ విజేంద్ర ప్రసాద్ తో చర్చించనున్నట్లు సమాచారం. సరికొత్త స్టోరీని అందించాలని కోరనున్నట్లు టాక్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేదా రణబీర్ కపూర్ తో సినిమాను ప్లాన్ చేయాలన్న యోచనలో ఉన్నారు మేకర్స్. డిస్కో డాన్సర్ స్టోరీ సిద్ధమైతే రణబీర్తో పోల్చుకుంటే బన్నీకి పర్ఫెక్ట్ చాయిస్ అన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే బన్నీ డాన్స్లు ఎలా ఉంటాయో టాలీవుడ్ కు మాలీవుడ్కే కాదు బాలీవుడ్ టేస్ట్ చేస్తుంది. మిథున్ చక్రవర్తిని రీప్లేస్ చేసే హీరో ఖచ్చితంగా ఐకాన్ స్టారేనని అంటున్నారు. ప్రెసెంట్ అట్లీ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఈ స్టోరీ వెళితే యాక్సెప్ట్ చేస్తాడా? ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు బీటౌన్ దర్శకుల చేతిలో పడి ఫెయిల్యూర్స్ చవిచూస్తున్నారు. ఈవేళ రిస్క్ చేస్తాడా? చూద్దాం. స్టైలిష్ స్టార్ దగ్గరకు కథ వెళితే ఎలాంటి రియాక్షన్ ఉంటుందో.